మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ నుంచి పోటీస్తున్న శిరీషారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి. నేను 8వ వార్డు అండి, అలియాబాద్ మున్సిపాలిటీ. అలియాబాద్ కొత్తగా ఏర్పాటైంది కదా, ఎలా కొత్తగా ఏర్పాటైంది కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రతి ఒక్కరూ సహాయం మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మనకు ఫస్ట్ టైం వచ్చిన అవకాశాన్ని తప్పకుండా మనం నిలబెట్టుకోవాలి, తప్పకుండా మనం కాపాడుకోవాలి. కొత్తగా ఏర్పడారు, ఇప్పుడు మీరు గెలిస్తే మీరే చైర్పర్సన్ అని చెప్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అది సంతోషమే. మన ఊరికి, మన మున్సిపాలిటీకి, మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్యకు అండగా నిలబడతాను మాటిస్తున్నాను. మేడ్చల్కి సంబంధించి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం, మరి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. పోటీకి మేము భయపడి ముందుకు రాలేదు. ప్రజల అండ దండ, వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మేము ముందుకు వచ్చాము. కాబట్టి అలియాబాద్ మున్సిపాలిటీ ఏర్పడితే గ్రామాల నుంచి ఏమైనా వ్యతిరేకంగా కొన్ని గ్రామాలు కలవడం కానీ అట్లా ఏమైనా చూసారు? మనకి వ్యతిరేకత అంటే సహజమండి. కాకపోతే మనం చేసే మంచి పనులు, పథకాలు, ప్రభుత్వ సపోర్టు, జనాలు నమ్మకం, ఇవి ముందుకు తీసుకెళ్తుంటే ఎంతమంది ఎదురొచ్చినా మన వెనకాలకు వచ్చేవాళ్ళండి. మొత్తం 20 వార్డులు ఎలా సాగుతుంది ప్రచారం? 20కి 20 కాంగ్రెస్ గెలిచే అవకాశం? 20కి 20 ఖచ్చితంగా కొట్టాలని మేము ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము, మాటిస్తున్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు ముఖ్యమంత్రి గారి పాత పార్లమెంట్ నియోజకవర్గం అలియాబాద్ మూడుచింతలపల్లిలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపిస్తామని వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ముందుగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలాగే హరివర్ధన్ రెడ్డి గారికి, మన వెంగయ్య, మన సుధీర్ రెడ్డి గారికి, నక్కా ప్రభాకర్ గారికి, పూన శ్రీశైలం గౌడ్ గారికి, మరీ ముఖ్యంగా ఈరోజు అలియాబాద్లో అడ్వాన్స్గా చైర్మన్గా డిక్లేర్ చేసిన శిరీషా కృష్ణారెడ్డి గారిని, వారితో పాటు 24 వార్డులకు కనీసం 20 స్థానాలు గెలిపించి, దీంతో పాటు మూడుచింతలపల్లి, ఐలంపేట 3 మున్సిపాలిటీని గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తే తప్పకుండా ఇది హైదరాబాద్ ఆనుకోనున్న శివారు ప్రాంతం. కానీ చూస్తే అన్ని గ్రామాలు కూడా వెనుకబడ్డ గ్రామాలే, కొద్దిగా టెక్నికల్ సమస్యతో దీన్ని మున్సిపాలిటీగా చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్న పార్టీ, అటు ముఖ్యమంత్రి కానీ, ఒక సీనియర్ మినిస్టర్గా నేను 24 గంటలు మా చైర్మన్లకు, మా నాయకులకు, మా కౌన్సిలర్కి అందుబాటులో ఉండి పనిచేయాలంటే మా మనుషులు ఉంటేనే మా దగ్గరికి వస్తే పనులు అవుతుంది. మీరు ఈరోజు దేనికో ఆశపడి ఎవరు మోసాలకో పోతే ఈరోజు ఆ వార్డే వెనకపోతుంది. చైర్మన్ మేము ఎట్లా 3 గెలుస్తాం, ఒక వార్డు పైన ఆ వార్డులో ఉన్న 2-3 వేల మందికి అన్యాయం జరుగుతుంది. ఇది పేదవారికి సంబంధించిన ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికలు ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాదు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వచ్చే పార్లమెంటు, నేను ఇన్ఛార్జిగా ఒక సీనియర్ మినిస్టర్గా 6 సంవత్సరాలు చట్టసభలకు ఎన్నికబడిన వ్యక్తిగా, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిగా ప్రతి సమస్య మీద అవగాహన ఉండి తెలంగాణ ప్రజలు బాగుండాలని, దాంతోపాటు పక్కకే భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా మొన్నటి వరకు ఉన్నాను. తప్పకుండా మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించి మా కార్యకర్తలకు, టికెట్ రాని వాళ్లకు కోఆప్షన్ రూపంలో కానీ, నామినేటెడ్ పదవులు వచ్చే కార్పొరేషన్లో డైరెక్టర్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒకవేళ పోటీలో ఉన్నా విరమించిన వారికి కృతజ్ఞతలు, పోటీలో ఉన్నవారు కూడా మీరు డ్రాప్ అయ్యి మా అఫీషియల్ అభ్యర్థి చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఈ అలియాబాద్కి వెళ్ళే అభివృద్ధి సృష్టి మొదలవుతుంది. అందుకని దీన్ని కూడా గతంలోనే మొన్ననే 15 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఒక అలియాబాద్లోనే 4 కోట్ల డ్రైనేజ్ పెట్టడం జరిగింది. 70 ఇండ్లు కట్టుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు అంటే 3.5 కోట్ల రూపాయలు. ఈ విధంగా వచ్చే సంవత్సరం 200 ఇళ్ళు, ఆ సంవత్సరం 200 ఇళ్ళు పెడితే అలియాబాద్ ఇంత పెద్ద టౌన్లో అందరికీ ఇళ్ళు వస్తాయి. ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఒక కళ. పేదవానికి సొంత ఇళ్ళు ఉంటే ఆ కూలీ నాలికి పోయి వచ్చినా ఈరోజు ఆత్మగౌరవం పెంచే సొంత ఇళ్ళు ఉంటాయి. ఆఖరికి ఉపాధి హామీ లాంటి పథకాలు వస్తే కూడా దాన్ని వాళ్ళ పేరు మార్చి పథకాలు ఎత్తేసేది నడుస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. వచ్చే సంవత్సరం సీట్లు పెరిగితే 153 అయితే 120 సీట్లతో మళ్ళా మేము ప్రభుత్వం వస్తాం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమెకు అమరవీరులకే ఉంటుంది తప్ప ఇందులో కేసీఆర్ కానీ 3 సంవత్సరాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎవ్వరు కూడా జాతిపితలు కాలేరు. అయితే గీత సోనియా గాంధీ తెలంగాణ దేవత అవుతుంది. అది కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పి నేను ఉన్నప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ పుణ్యమాట తెలంగాణ వచ్చింది.
ఆమె లేకుంటే రాదు ఇది అని చెప్పి 14 మంది కుటుంబ సభ్యులను పోయి ఆమెను కలిసి వచ్చి కాలిమొక్కి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. అందుకని ఆమెనే సోనియా గాంధీ దేవత. అమరులైన 11 మంది పిల్లలే ఈరోజు తెలంగాణ జాతిపితలు అవుతున్నాను. అందుకనే దీంట్లో ఎవరి హక్కు లేకుండా వచ్చిన ప్రజాప్రభుత్వం ఇంకా 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాము 10 ఏళ్ళు ఉంటాము. తప్పకుండా అందరికీ కూడా పేదవానికి ప్రజా కార్యక్రమం చేస్తాం. మల్లారెడ్డి గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మల్లారెడ్డి డ్యాన్సులు గిన్సులు చూస్తానికి టైంపాస్ మనకోసారి తప్ప ఈ ప్రతిపక్ష నాయకునిగా ఎప్పుడన్నా మల్లారెడ్డి వచ్చినా ఇక్కడికి రాలే. పక్కకున్న గజ్వేల్లో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, గజ్వేల్లో తిరిగాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూప్రాన్లో రైలు పట్టాల కింద 3 ఏళ్ళు 5 ఏళ్ళ 6 ఏళ్ళ చిన్నపిల్లలు మాంసం ముద్దలుగా ట్రైన్ కింద స్కూల్ బస్సు పడితే ఫామ్ హౌస్కు ఆ యాక్సిడెంట్ స్పాట్కు 3 నిమిషాల జర్నీ పరామర్శిస్తానికి ఓన్లీ మానవత్వం లేని ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలి ఇవాళ ఆయన జాతిపిత అని చెప్పుకున్నాడు. అదొక్కటి చాలదా? ఈరోజు ఈ ప్రాంతంకి వెళ్ళే గజ్వేల్ పోతాడు, ఫామ్ హౌస్ పోతాడు, ఇక్కడ ఒక్క ఇల్లన్న కట్టించిందా? ఆయన గురించి మాట్లాడే వేస్ట్ అంటే ఇంకా మల్లారెడ్డి గురించి మాట్లాడితే ఇంకా టైం వేస్ట్. నాలాంటి వారికి నాకు చాలా పని ఉన్నాయి. అరే 10 ఏళ్ళు తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్లు ఇవాళ 6,000 కోట్లు మిత్తి కడుతున్నాం. 7,000 కోట్ల అసలు ఇవన్నీ క్యాబినెట్లో రోజు మాట్లాడతాం, గంటలు మాట్లాడి ఎట్లా దీన్ని బయటపడేయాలి. తెల్ల కార్డు ఒక్క ప్రింటే చేయలేదు. ఇవాళ తెల్ల కార్డు 17 లక్షల తెల్ల కార్డు ఇచ్చి 3,70,00,000 మందికి సన్న బియ్యంతో, అంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా వదిలేజ్ గారు తినే బియ్యంతో పేదవాడు అన్నం తింటుడు. అంతమంది ఇచ్చిన బియ్యం ఏం చేసిండ్రు? రైస్ మిల్లర్కి అమ్ముకుంటే వాడు బ్లాక్లో పాలిష్ చేసి అమ్ముకునేది. వాళ్ళు ఏం చేసిండ్రు? బతుకమ్మ చీరలు ఇస్తే బస్తాలలో కొనుక్కొస్తే కిటికీలకు కట్టేది. మేము సెలెక్షన్ చేసి క్యాబినెట్లో సెలెక్షన్ చేసినాం, అందరం కూర్చొని ఏ క్వాలిటీ బాగుంటుందని. మా ఇంట్లో వాళ్ళు కట్టుకున్న చీరలే పేదోళ్ళు కట్టుకోవాలి. ఇది ప్రజాప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి, ఆ దొరల రాజ్యానికి తేడా.